బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దత్తశ్రీ గురుగారు ఉన్నారనమాట. మనిషికి మరుగుమందు మొత్తం పాకిపోయింది, నెత్తికెక్కింది అని అంటారు. అంటే ఆయన చనిపోతున్న స్టేజ్ దాకా వెళ్ళిపోయాడు అని. ఎన్ని మంత్స్ కి అవుతుంది అదంతా? మరుగుమందు అనేది మన శరీరంలో ఉందని తెలుసుకోవడం. ఇప్పుడు వశీకరణ అంటే లవ్ చేసిన రిలేషన్ గానీ వాళ్ళతో వీళ్ళతో బాండింగ్ ఉంటేనే వశీకరణ పనిచేస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు మందు పెట్టడానికి కూడా ఏదైనా రిలేషన్స్ కానీ ఏదైనా బాండింగ్ కానీ ఉండాల్సింది కంపల్సరీగా ఉంటుందా? అది మనం ఇంతవరకు వీడియోలో చెప్పుకున్నాము. డిస్పాచ్ మందు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మరుగుమందుకి అయితే సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది ఒక పర్సన్ కి పెట్టిరు అని అంటే? మరుగుమందుకి సిమ్టమ్స్ ఫస్ట్ డిప్రెషన్ ఉంటుంది, నిద్ర పట్టదు, ఆకలి అవ్వదు. ఇప్పుడు మరుగుమందు లేడీస్ కూడా పెడుతూ ఉంటారు కదా. లేడీసే ఎక్కువ పెడతారమ్మా. పీరియడ్ బ్లడ్ తోని మరుగుమందు పెడతారంట, అది నిజమేనా? స్త్రీ యొక్క రజస్వల రక్తంతోని ఒక మరుగుమందు లాంటి మరుగుమందు వల్ల ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతుందా? అమ్మ, మరుగుమందు వల్ల ప్రెగ్నెన్సీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మరుగుమందు పెడుతున్నారని కొంతమంది కస్టమర్స్ కానీ ఇలా వస్తున్నారని నేను ఒక వీడియో చూసాను మీదే. మరి నిజమేనా? రియల్ ఎస్టేట్ లో మరుగుమందు పెట్టడం ఏంటి? రియల్ ఎస్టేట్ లో మరుగుమందు పెడుతున్నారంటే ఇప్పుడు మరుగుమందువి ఇంతమంది క్లయింట్స్ వచ్చారు కదా, ఎవరిదన్నా ఏమన్నా ప్రూఫ్ చేయగలుగుతారా? మన తెలుగు వాడే అదర్ స్టేట్ లో పనిచేస్తూ బతుకుతున్నాడు తల్లి. మన దగ్గరకు వచ్చినాక క్యూర్ అయ్యారు. ఆ కాల్ రికార్డింగ్ మనం విందాం ఇప్పుడు. ఓకే. చిన్నప్పుడే డైరెక్ట్ 2 నిమిషాలకి ఉల్టీ అయింది. ఉల్టీ కాగానే మొత్తం రక్తం కట్టిన. ఇప్పుడు లైవ్ లో ఏమైనా చేయగలుగుతారా నాకు ప్రూఫ్? టెస్టింగ్ చేద్దాం. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దత్తశ్రీ గురుగారు ఉన్నారనమాట. ఈ రోజుల్లో మరుగుమందు అనేది చాలా వైరల్ కంటెంట్ గా మారిపోతుంది. సో కొన్ని విషయాలు అయితే చాలా మంది తెలుసుకోండి, కొన్ని క్వశ్చన్స్ కూడా పంపించారనమాట. ఈ క్వశ్చన్స్ ఇలా అడగండి, దానివల్ల మాకు ఇంకా సమాధానం దొరుకుతుందని. సో మన ముందు ఉన్నారు దత్తశ్రీ గురుగారు. నమస్కారం స్వామి. జై గురు దత్తమ్మ. ఎలా ఉన్నారు? నమస్కారం తల్లి, మంచిగా ఉన్నాను. అసలు మరుగుమందు ఎవరికి పెట్టొచ్చును? తెలిసిన వాళ్ళకే పెట్టొచ్చా, తెలియని వాళ్ళకి కూడా మరుగుమందు పెట్టొచ్చా? మరుగుమందు పెట్టడం అనేది టోటల్ గా నిషిద్ధం ఈ కాలంలో. 5G జనరేషన్ వల్ల ఈ మరుగుమందు అనేది పాపం ఎవరికి తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అది మనకు పాపం తగులుతుంది. కానీ ఉందని తెలుసుకుంటే మన ఆరోగ్యము మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నన్ను అడిగితే ఎవరికి మరుగుమందు పెట్టకూడదనే చెప్తాను తల్లి. తెలియని వాళ్ళకి కూడా పెట్టచ్చా మరుగుమందు? ఒక తెలియని వ్యక్తులకు మరుగుమందు పెడితే మనకి ఎలాంటి యూజ్ ఉండదు. అలాంటి పాప పనులు చేయకూడదు. ఒకవేళ పెట్టినా కూడా వారి ద్వారా మీకు ఎలాంటి సాయము కలగదు. ఎప్పుడు అయితే మీకు టచ్లో ఉన్న వాళ్ళతో పెడితే ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉంటారే తప్ప మీకు వాళ్ళతో ఫినాన్షియల్గా కానీ ఎలాంటి విషయాల్లో కూడా యూజ్ ఉండదని తెలుసుకోవాలి. ఓకే. మరుగుమందు దేంట్లో పెడతారు? మరుగుమందు పెట్టే విధానాలు 2 ఉంటాయమ్మా. ఒకటి తలకు పెట్టేది, ఒకటి కడుపులో పెట్టేది. కడుపులో అయితే వాళ్ళు తినే నాన్ వెజ్లో కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏ కూర అయితే తింటారో అందులో కలిపి పెడతారు. దాని ద్వారా వాళ్ళకు కడుపులో వెళ్తుంది మరుగుమందు. పెట్టిన వారికి వశపడతారు వాళ్ళు. ఇది మరుగుమందు యొక్క లక్షణం. మరి ఎన్ని రోజులకి, అంటే మనిషికి మరుగుమందు మొత్తం పాకిపోయింది, నెత్తికెక్కింది అని అంటారు. అంటే ఆయన చనిపోతున్న స్టేజ్ దాకా వెళ్ళిపోయాడు అని. సో ఎన్ని మంత్స్ కి అవుతుంది అదంతా? ఎన్ని మంత్స్ కాదు తల్లి, అసలు మరుగుమందు అనేది మన శరీరంలో ఉందని తెలుసుకోవడమే ఒక 6 నెలలు పడుతుంది. తెలుసుకోవడానికి ఓన్లీ కేవలం తెలుసుకోవడానికి. సిమ్టమ్స్ అన్లాక్ అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు మీకు ఎవరికి తెలియని ఒక రహస్యం మీకు చెప్తాను. మరుగుమందు ఇచ్చేవారు వాళ్ళకు కుల గురువు మంత్రం ఉంటుంది, ఆ చెట్ల గురువు మంత్రం ఉంటుంది. ఇచ్చిన వెంటనే వాళ్ళకు పని చేయకుండా లాక్ వేస్తారనమాట. 6 నెలల తర్వాత వాళ్ళకు ఆ సిమ్టమ్స్ అన్లాక్ అవుతాయి. అప్పుడు హెడేక్ రావడం, ఆకలి కాకపోవడం, నిద్ర పట్టకపోవడము, వాళ్ళకు అనుకున్న పని జరగకపోవడము అనే సిమ్టమ్స్ ఉంటాయి. డిప్రెషన్ ఉండడము. ఎవరైతే పెడతారో వాళ్ళకు విపరీతంగా అట్రాక్ట్ కావడం 6 మంత్స్ టైం పడుతుంది తల్లి. అప్పుడు అది సిమ్టమ్స్ అన్లాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముందే తెలియాలి అంటే మనం ఏం చేయాలంటే దైవారాధన, గణపతిని గాయత్రి మాతను చేయడం వల్ల
పెట్టిన ఒక వారం రోజులనే వాళ్ళు సిమ్టమ్స్ అన్లాక్ చేసి పెడతారు. అప్పుడు మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది తల్లి. ఓకే, ఇప్పుడు వశీకరణ అంటే లవ్ చేసిన రిలేషన్ కానీ వాళ్ళతో వీళ్ళతో బాండింగ్ ఉంటేనే వశీకరణ పనిచేస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు మందు పెట్టడానికి కూడా ఏదైనా రిలేషన్స్ కానీ ఏదైనా బాండింగ్ కానీ ఉండాల్సింది కంపల్సరీగా ఉంటుందా? కంపల్సరీగా బాండింగ్ ఉంటేనే మరుగుమందు పనిచేస్తుంది. రోడ్ మీద పోయటానికి మరుగుమందు పెడితే వాడు మిమ్మల్ని పట్టించుకోడు, అది రూలే కాదు. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఒకరు ఎదుగుతుంటే ఒకరికి పడదు, అవునా? సో ఆ వర్షన్ లో కూడా పనిచేస్తుందా మరుగుమందు అనేది? అది మనం ఇంతవరకు వీడియోలో చెప్పుకున్నాము. డిస్పాచ్ మందు అనేది ఒకటి ఉంటుంది తల్లి. అవును. ఆఫీస్ లో ఇప్పుడు మొన్న వచ్చిన కస్టమర్ మేదీపట్నం నుంచి వచ్చారు మన దగ్గరికి. తను నెక్స్ట్ స్టెప్ మేనేజర్ కావాల్సి ఉన్నది. తను జూనియర్, ఆ మేనేజర్ పోస్ట్ గురించి తను డిస్పాచ్ మందు పెట్టింది. ఆ పనిలో మిస్టేక్ జరగడం, ఆ బుద్ధి పని చేయకపోవడం, అనారోగ్యంతో హాలిడేస్ తీసుకోవడము, ఆ పని సరిగ్గా చేయడం వల్ల తనని జాబ్ నుంచి తొలగించడం జరిగింది. మేనేజర్కి తనను చూస్తేనే కోపం వస్తుంది, ఎందుకో తెలియదు. అప్పటి వరకు మంచిగా పోటీన వాళ్ళు ఆమెకు నెక్స్ట్ మేనేజర్ సీట్ ఉన్న వాళ్ళు కూడా తన జాబ్లో నుంచి తీసేశారు. అది కూడా పాపమే, అట్లా కూడా చేస్తారు. ఓకే, దాన్ని తొలగించి మంచి జాబ్, దానికన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబ్ ఇప్పించడం జరిగింది. డిస్పాచ్ మందు ఏంటి అసలు? అంటే మరుగు మందు అంటే ఇన్ని రకాలు ఉంటది, ఇలా పెడతారు అనే ఒక క్లారిటీ ఉంది అందరికి. డిస్పాచ్ మందు అంటే ఏంటి? మందులలో 2 రకాలు. ఒకటి యూరిన్ కలిపి పెడితేనేమో వశీకరణంకి వాడతారు. ఒక మనిషి నాశనానికి పెట్టేదేమో డిస్పాచ్ మందు, మనిషి నాశనం కావడానికి పెడతారు. అదేంటి, ఎలా ఉంటుంది అది? అది నార్మల్ చెట్ల పౌడరే అమ్మా, కాకపోతే మరుగుమందు పౌడర్ కాదు, వశీకరణం పౌడర్ కాదు. ఇట్లా మనిషి యొక్క బుద్ధి, వాక్, హృదయం అన్ని స్తంభింపజేసే చెట్టు కొన్ని ఉంటాయి కదా, అది ఆ శత్రువుకి తినిపించడం వల్ల అది వాడు తెలియకుండానే నాశనం అవుతాడు. వాడు ఏదైతే చేయకూడదో అదే పనులు చేసి వాడి జీవితం నాశనం అవుతుంది. ఇది డిస్పాచ్ మందు యొక్క లక్షణాలు. దీనికి ప్రత్యేకంగా అన్ని ఆకలి ఉంటుంది, నిద్ర ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ జీవితంలో ఎదగరు, చెడ్డ పేరు ఉంటుంది. ఇది గమనించుకోవాలి. దీనికి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఈ డిస్పాచ్ మందుకి చేతిలో పసరు పోస్తే కూడా గడ్డ కట్టదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల 6 కోట్ల అమ్మవలసిన ఆస్తి కూడా వాళ్ళు కేవలం 2 కోట్లకు అమ్మి చాలా నష్టపోయిన వాళ్ళు నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు తల్లి. ఓకే, ఇప్పుడు మరుగు మందుకి అయితే సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది ఒక పర్సన్ కి పెట్టిరు అని అంటే? మరుగు మందుకి సిమ్టమ్స్ ఫస్ట్ డిప్రెషన్ ఉంటుంది, నిద్ర పట్టదు, ఆకలి అవ్వదు, సన్నపడతారు, ముఖంకి మొత్తం గుంజుకుపోతూ ఉంటుంది, కళ్ళు లోపలికి పోతూ ఉంటాయి, గొంతు దగ్గర ఏదో మొత్తం నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనక దివ్యదృష్టితో చూస్తే ఇంకా కనిపిస్తుంది. నార్మల్ కూడా చాలా గొంతు అంతా బయటకు వస్తూ ఉంటుంది, ఈ థ్రోట్. అది మనం గమనించుకోవాలి. ఆకలి కాదు, ఇది సంవత్సరం దాటిన తర్వాత మనకు ముఖంలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, కానీ డిప్రెషన్ మాత్రం 6 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి. ఓకే, ఇప్పుడు మరుగుమందు లేడీస్ కూడా పెడుతూ ఉంటారు కదా? లేడీసే ఎక్కువ పెడతారమ్మా. 90% లేడీసే పెట్టేది, జెంట్స్ 10%. వాళ్ళ కోపం కోసం పోయి కొట్టేసి వదిలేస్తారు తప్ప లేడీస్ ఏం చేయలేరు. కాబట్టి 90% లేడీసే పెట్టేది. అంటే లైక్ ఎలాంటి పర్సన్స్ అంటే, మీరు ఆల్రెడీ మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, రోజుకి 100లో 1000లో కాల్స్ వస్తుంటాయి, క్లయింట్స్ వస్తుంటారు, కాబట్టి ఎక్కువగా మీరు చూసిన వర్షన్ ఏంటి? అంటే ఏ విధంగా తల్లి? అంటే ఈ మరుగుమందు ఎవరికి పెడుతున్నారు అంటే లేడీస్ అని చెప్పారు కదా, అది దేని వల్ల పెట్టుకుంటున్నారు, ఎందుకు, కారణం ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? లేడీస్ యొక్క సైకాలజీ పరంగా చూస్తే వాళ్ళు ప్రేమించినా కూడా రిక్వెస్ట్ చేసుకోలేరు. వాళ్ళ ఈగో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మాభిమానం అడ్డొస్తుందని రిక్వెస్ట్ చేయరు. మీరు లేకపోతే నేను ఉండలేనని. అట్లా అహంభావంతో వాడే రావాలి, వాడే నా దగ్గరికి రావాలి, వాడే నన్ను వెతుకుంటూ రావాలనే ఉద్దేశంతో మరుగుమందు పెడతారు, వశం చేసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్గా ప్రూఫ్ లేనిదే ఎక్కువ చేస్తారమ్మ. వాళ్ళ సైడ్ ఎలాంటి తప్పు లేకుండా, రేపు ఏదైనా గొడవ జరిగినా కూడా నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు, నువ్వే నాకు డైవర్స్ ఇస్తావు అలా చెప్పడానికి లేడీస్ వాళ్ళ సైడ్ తప్పు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు మరుగుమందు పెట్టడం ఎక్కువ చూశాను నేను. బాగానే గమనించారు అయితే మొత్తానికి. దివ్య దృష్టి ఉంటే ప్రతి ఒక్క నరాలు, మన జీవితంలో మన బాడీలో ఎన్ని నరాలు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది అమ్మ. ఈ కొంచెం చిన్నది తెలుసుకోలేము. పీరియడ్ బ్లడ్ తోని మరుగుమందు పెడతారంట, అది నిజమేనా? స్త్రీ యొక్క రజస్వల రక్తంతో ఒక మరుగుమందు లాంటి చెట్టు, ఈ మరుగుమందు చెట్టు కదండి, ఇది చాలా గమనించుకోవాలి. బై మిస్టేక్గా ఈ వీడియో చూసి మళ్ళీ అదే పెడితే ప్రాబ్లం అవుతుంది. మరుగుమందులు కాకుండా ఇంకో చెట్టు ఉంటుంది, అది పీరియడ్ బ్లడ్తో కలిపి పెడతారు. దానివల్ల శరీరం మొత్తం దుర్గంధత, ఒక కుక్క చనిపోతే ఎలా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో
వాడికి స్మెల్ వస్తుంది, వాడు పక్కన ఉన్న వాళ్ళకి కూడా వీడి పక్కన కూర్చుంటే స్మెల్ వస్తుంది. అది కూడా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. నోట్లో నుంచి విపరీతమైన దుర్వాసన. ఇది చెప్పొచ్చో తెలీదో కానీ తలలో పెయిన్లు ఉంటాయి తల్లి. అది శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్లు పడతాయి వాళ్ళకు. ఇక్కడ అని కాదు, శరీరంలో సంఖలో పడతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్లు బాగుతూ ఉంటాయి వాళ్ళకు. అది 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా దీనస్థితికి వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు మోషన్కి వెళ్ళారనుకోండి, ఆ బాత్రూమ్ మొత్తం నరకం లెక్క కనిపిస్తుంది ఆ వాసనకు వాళ్ళకు. ఇలాంటి ప్రయత్నం చేయకూడదండి. ఇలాంటి ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలు వాళ్ళు ఖచ్చితంగా పందై పుడతారు, అందరు మలమూత్రాలు తినాల్సి వస్తుంది. ఇది మాత్రం గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుంటారు దీనికి విరుగుడు లేక. భగవంతుడి దయ వల్ల మేము చాలా మందికి విరుగుడు ఇచ్చి వాళ్ళ ద్వారా నేను ఆశీస్సులు పొందాను. నేను గొప్ప కాదు, వాళ్ళ ద్వారా నేను ఆశీస్సులు, నాకు గర్వకారణం అది. మరుగుమందు వల్ల ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతుందా? అమ్మ, మరుగుమందు వల్ల ప్రెగ్నెన్సీ ఆపడానికి మాత్రం చేయరు, కానీ మరుగుమందు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎక్కువ లాస్ అవుతుంది. అది సంకల్పం బట్టి కూడా ప్రెగ్నెన్సీ రావద్దు అని ఈ డిస్పాచ్ మందులాగా పెడతారు. అది 8 years అయినా కూడా ఏ హాస్పిటల్ చూసుకున్నా కూడా శారీరకంగా అన్ని బాగానే ఉంటాయి, అవయవాలు బాగుంటాయి, కౌంట్స్ బాగుంటాయి. కానీ ఇదేదో మరుగుమందు వల్ల పిల్లలు పుట్టారు. ఇక జ్యోతిషపరంగా చెప్పే వాళ్ళు ఎట్లుంటారు, నీకు సర్పదోషం ఉంది, కుజదోషం ఉందని వేలు తీసుకుంటారు. పాపం వాళ్ళు సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది గమనించుకోవాలి. మందు ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ చాలా లేట్ అవుతుంది. ఉన్నవాళ్ళు కూడా, మా చెల్లెలు గారికే 8 నెలలు నిండు గర్భిణి, కడుపులో బాబు చనిపోవడం జరిగింది. నా చెల్లెలకే జరిగింది ఇది. ఇప్పుడు మరుగుమందు ఇప్పుడు దాకా మీకు ఎవరైనా పెట్టారా? నాకు 3 సార్లు జరిగింది తల్లి. ప్రథమంగా నేను ఇంటర్లో జరిగితే నాకు MBA వరకు తెలియదు. నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను ఈ ఫీల్డ్లో వెళ్ళాల్సి వచ్చింది. నా వల్ల ఇంకెవరు ఇబ్బంది కాకూడదని. నాది హోమాలు పూజలు అది ప్రథమంగా. కానీ మరుగుమందు ఉంటే హోమం చేస్తే వాడి మీద పని చేయట్లేదు. అందుకనే ప్రాబ్లం ఏంది అని దివ్య దృష్టితో చూస్తే మరుగుమందు ఉందని తెలుస్తుంది. నేను కూడా సఫర్ అయినా కాబట్టి ఫస్ట్ ఆ మరుగుమందు తీపిచ్చి వానికి నెక్స్ట్ హోమం చేసి వానికి అన్ని రకాలుగా మంచి చేసే బాధ్యత నాది కాబట్టి అట్లా చూశాను. నాకు 3 సార్లు మరుగుమందు పడ్డా. నేను కూడా సూసైడ్ అటెంప్ట్ లాంటి పెద్ద చేసుకొని నా లైఫ్ 5 years మాత్రం నేను కోలుకోలేకపోయినాను తల్లి. చాలా అది అసలు మరుగుమందు అనేది తెలియని వాళ్ళకు పెడితే ఎలా ఉంటుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. చాలా నరకం అనుభవించాను. ఇది నమ్మకపోతే అలా వాళ్ళ కర్మ. కానీ చాలామందికి ఇప్పుడు జెంట్స్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు, అమ్మాయి గురించి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరుగుమందు ఉంది తల్లి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే ప్రేమ గురించి సూసైడ్ చేసుకుంటారో అందరికి మరుగుమందు ఉన్నది. నేను 100% బాండ్ రాసి చెప్తాను అది. ఓకే, ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మరుగుమందు ఉందని గ్రహించుకొని తీయించుకోవడానికి వస్తుంటారా, లేదంటే మీరే మరుగుమందు ఇస్తుంటారా? నేను హోమాలు చేస్తాను కాబట్టి ఈ మరుగుమందు యొక్క ఇవ్వడం అర్హత నాకు లేదు. నా క్యాస్ట్ కూడా అది కాదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మరుగుమందు చెట్లు ఇచ్చే అర్హత నాకు లేదు. ఆ పాపం చుట్టుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. దత్తాత్రేయ స్వామి ధ్యానంలో ఏది చూపిస్తే నేను అది ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటా. 99% నేను అందరికి మంచి చేయాలని ఆలోచిస్తా. ఇవ్వడం మాత్రం నా దగ్గర ఉండదు తల్లి. అయితే ఇప్పుడు మీకు మనుషులను చూడగానే తెలిసిపోతుందా వీళ్ళకి మరుగుమందు ఉంది వీళ్ళకి లేదు అని? అంటే ఇప్పుడు చూడగానే తెలుస్తుంది తల్లి. ఇంత ముందుకు నేను ఫోటోలు పంపిస్తే పూజలో చూసి వీళ్ళకు ఉంది వీళ్ళకు లేదు అనేది చెప్తాను. అయినా కూడా డైరెక్ట్ చూసి వాళ్ళకు మందు ఉందని కన్ఫర్మ్ చేసుకుని తెలిసి కూడా నాకు ఫొటోస్ పంపిస్తే నాకు కొంచెం టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది తల్లి. ఎక్కువ ఆవేశపడకుండా చెప్తాను. ఎందుకంటే అది ఒకవేళ మరుగుమందు లేకుండా మనం విరుగుడు మెడిసిన్ ఇస్తే వాళ్ళకు బ్లడ్ రావడం అలాంటివి జరుగుతాయి కాబట్టి నేను మందు లేకుండా ఇవ్వను. ఒకవేళ మరుగుమందు కూడా డిస్పాచ్ మందు లాంటిది పీరియడ్ బ్లడ్తో పెట్టిన మందు కడుపులో ఉంటే కూడా మనం విరుగుడు ఇస్తే వాళ్ళకు బ్లడ్ వస్తుంది. ఒక వారం రోజుల వరకు వాళ్ళకు ఒక పిస్తుల రోగం లాగా అట్లా వాళ్ళకు బ్లడ్ మోషన్ పోతారు. కానీ తర్వాత ఆరోగ్యం చాలా బాగా అవుతుంది. అది ఓకే, ఇది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మరుగుమందు పెడుతున్నారని కొంతమంది కస్టమర్స్ కానీ ఇలా వస్తున్నారని నేను ఒక వీడియో చూసాను మీదే. మరి నిజమేనా రియల్ ఎస్టేట్ లో మరుగుమందు పెట్టడం ఏంటి? రియల్ ఎస్టేట్ లో మరుగుమందు పెడుతున్నారంటే అందరూ పెట్టరు, కానీ మ్యాక్సిమం 50% రియల్ ఎస్టేట్లో కొంతమంది దుర్బుద్ధి కలవారు మందు పెడుతున్నారు. అలాంటి వాళ్ళు వచ్చారు కూడా. ఒక లేడీ తనకు మరుగుమందు పెట్టేసి 5 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు తీసుకొని వాళ్ళకు ప్లాట్ ఇవ్వకుండా ఈ జాగా చూపించి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గర చూపించి తనను చాలా టార్చర్ చేస్తున్నారు.
తను కూడా పూజలో చూసుకున్నది వేరే వాళ్ళని గురువులను అడిగి రియల్ ఎస్టేట్ వాడు పెట్టిరనేది తెలిసింది. అది తీసేసినాక వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వచ్చిందమ్మా. చాలా మటుకు జరుగుతున్నాయి ఇవాళ రేపు కూడా. ఆ పార్టీలని తీసుకుపోతారు, పెట్టేసి వదిలేస్తారు. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ వెనకాల వీళ్ళు తిరగాల్సి వస్తూ ఉంటుంది తల్లి. గమనించుకోవాలి, ఈ జాగ్రత్త మాత్రమే, అందరినీ బ్లేమ్ చేయడం కాదు తల్లి. ఉంటారు 50% కానీ 30% అయినా ఉంది. నేను నా కస్టమర్ చూశాను, నాకు ప్రూఫ్ కూడా ఉంది తల్లి. ఓకే, పీసీఓడి అనేది బ్లాక్ మ్యాజిక్ వల్ల వస్తుందా? పీసీఓడి ప్రాబ్లం అంటే నెలసరి ప్రకృతి పరంగా నెలసరి 5 రోజులే రావాలి తల్లి. కానీ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెల మొత్తం నెలసరి అవుతుంది. పాపం ఒక్కరోజు ఉంటేనే వాళ్ళకి తట్టుకోవడం కష్టము. నెల మొత్తం ఉండడం వల్ల వాళ్ళ యొక్క నరక యాతన మనం చూడలేకపోతాం తల్లి. ఇది తాంత్రిక పరంగా కూడా అట్లా శత్రునాశనం గురించి చేసే విద్య కూడా ఉంది. అది పుత్తలి ప్రయోగం అని ఉంటుంది. ఓ బొమ్మను చేసి అలా పీసీఓడి ప్రాబ్లం అయ్యేటట్టు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, జరిగింది. అది మేము హోమాలు చేసి పీసీఓడి ప్రాబ్లం కూడా తీయడం జరిగింది. ఇన్ని రోజులు టాబ్లెట్స్ బాగా వేసుకున్న వాళ్ళు కూడా నేను హోమం చేసిన తర్వాత వాళ్ళు టాబ్లెట్సే అవసరం లేకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు తల్లి. వాళ్ళ నెంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకు. మరుగుమందు యానిమల్స్ మీద పనిచేస్తుందా? మరుగుమందు జంతువుల మీద పనిచేస్తుందా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లి కొడుకుకు పెట్టింది మందు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని. ఆ అబ్బాయి ఏం చేశాడు, అమ్మ ఈరోజు కూర అంత టేస్టీగా లేదు, నేను పడేస్తున్నానంటే సరే అని చెప్పేసి ఆ కుక్కకేశారు. పడేయడం ఎందుకని కుక్కకేశారు. ఇతను మరుగుమందు తినేది సగము ఇతను తిని, ఆ మరుగుమందు ఉన్న అన్నము కుక్క తిన్నది. ఎవరు పెట్టారు మరుగుమందు చెప్పుకున్నాం, వాళ్ళ తల్లి పెట్టిందని చెప్పాం కదా. ఆ కుక్క 24 గంటలు ఆ తల్లి యొక్క బెడ్ దగ్గరే ఉంటుంది, ఎక్కడ పోతే అక్కడికి. ఈవెన్ ఆ తల్లి ఎక్కడ తిరుగుతా నైట్ మొత్తం అక్కడ కూడా వాష్రూమ్ పోవడం జరుగుతుంది. ఒక సెకండ్ కూడా ఆ కుక్క వదలడం లేదు ఆ యజమానిని. అదొక ప్రూఫ్ నా జీవితంలో చాలా హాస్యాస్పదంగా జరిగింది. కానీ జంతువులకు పెడితే ప్రేమ ఉంటుంది. అది జంతువుల మీద కూడా, ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు కదా, ఏదైనా మెడిసిన్ పనిచేయాలంటే ఫస్ట్ జంతువుల మీద చేసేది. ఇది కూడా జరుగుతుంది తల్లి. వాళ్ళు కూడా మాకు వశపడతారు. ఇంటి వాస్తు వల్ల నష్టాలు ఉన్నాయా? అమ్మ ఒకరు వచ్చి నా దగ్గరికి జాతకం చూపించుకోవడం కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మేము వానికి మరుగుమందు ఉందా లేదా చూస్తాం. తలకుందా కడుపులుందా చూసేసి వానికి ఉండదు, అయినా కష్టాలు పడతాడు. వానికి ఎవరి శత్రువులు ఉన్నారంటే వాడు ఏకాకి అనాథ, ఏ శత్రువులు కూడా ఉండరు. కానీ అయినా వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, మెంటల్ డిప్రెషన్ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాని ఇంట్లో ఉన్న వాస్తు దోషం. ఇల్లు వాస్తుకు లేకపోవడం వల్ల సకల పరంగా, డబ్బు పరంగా, మనశ్శాంతి పరంగా మొత్తం కోలుకుంటామమ్మా. ఇంకోటి ఏంటంటే వాస్తులలో కిచెన్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు, కానీ వాష్రూమ్ మాత్రం వాస్తుకు లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. వాష్రూమ్ కరెక్ట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. వాస్తు తెలుసుకొని మంచిగా మీరు ఆరోగ్యవంతంగా ఉండి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు మరుగుమందువి ఇంతమంది క్లయింట్స్ వచ్చారు కదా, ఎవరిదన్నా ఏమన్నా ప్రూఫ్ చేయగలుగుతారా? మన తెలుగువాడే అదర్ స్టేట్లో పనిచేస్తూ బతుకుతున్నాడు తల్లి. బట్టల షాప్లో చేస్తున్నాడు, తక్కువ ఆదాయం. అతనికి మందు ఉండి కూడా 5-6 సంవత్సరాలు దాటింది తల్లి. ఎక్కడ పోయినా కూడా బాగు చేయలేకపోయారు. మన దగ్గరకు వచ్చినాక క్యూర్ అయ్యారు. ఆ కాల్ రికార్డింగ్ మనం విందాం ఇప్పుడు. తిన్నప్పుడే డైరెక్ట్ 2 నిమిషాలకే ఉల్టైంది. ఉల్టీ కాగానే మొత్తం రక్తం కట్టిన. ఓకే అన్న, ఇప్పుడు కడుపులో ఖాళీ అయిందా లేదా, మంచిగా అనిపిస్తుందా లేదా? అది అలగా ఉన్నా మొత్తం. నీకు ఇంకా ఏం ప్రాబ్లం వచ్చినా మంచిగా అవుతుంది. నీకు ఎవరికి 10,000 మందికి ఒకరికి వెళ్తుంది అట్లా చాలా రోజులు ఉంది. అంటే 3 సంవత్సరాలుగా ముదిరి పెంచిన అంటే. అవునవును, అంతే వెళ్ళిపోతుంది అన్న. ఇప్పుడు నీకు మనశ్శాంతి ఉందా లేదా? అదే ఉన్నది, బాగా మనశ్శాంతి ఉంది. ఎగ్జామ్ రిలీఫ్ అయిపోయినా ఉండదు. ఏం జరిగినా ఒక్కోసారి వచ్చి కలుస్తారు సార్, మంచి జరగాలంటే. మంచి జరిగిందా లేదా? ఇప్పుడు జరిగింది సార్, జరిగింది. కనబడ్డది కానీ కళ్ళలో కనబడ్డది, కళ్ళ ముందు కనబడ్డది. సరే చెప్పు, నలుగురు చెప్పు, నీకు మంచిగా అయింది కాబట్టి. సరేనా? సరే సార్. సరే ఉంటాను, కలుద్దాంలే, దేవుడు అనుగ్రహిస్తే కలుద్దాం. ఇంకా ఇంత మంచిగా ఊళ్ళ వల్ల నాకు కలిసినామంటే నేను చెప్పుకుంటా. అదే అన్న, ఇప్పుడు ఆన్లైన్ అంతా మోసాలు జరుగుతున్నాయి కదా, నువ్వు కూడా నమ్మినావు అంటే గ్రేట్. నేను బాగా తిరిగినా సార్, ఎంత తిరిగినా అంటే హైదరాబాద్ లో కూడా బాగా మంది దగ్గరికి అయినా, లాతూరు పోయినా, కోలాపూర్ పోయినా, బాగా దగ్గర పోయినా, ఎక్కడ నాకు. ఇందాక మీరు ఒకటి అన్నారు కదా స్వామి, రియల్ ఎస్టేట్ లో కూడా మందు పెడుతున్నారని, లైవ్ లో ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతారా? ఎందుకంటే అసలు రియల్ ఎస్టేట్ లో ఎలా పెడతారని నమ్మలేకపోతున్నాను నేను కూడా. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో ఒక 20-30% చెడ్డవారు ఉన్నారమ్మా. వాళ్ళు మన కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళది ఒక కాల్ రికార్డింగ్ ఉంది, మనకు విందాం. ఓకే. ఇప్పుడు బెటర్
ఉంది. అప్పుడు పిచ్చి పైసలు ఏ స్వామి, అప్పుడు ఎంత మెంటల్ టెన్షన్ అనుభవించినావు? ఉంది మెంటల్ చాలా టార్చర్ ఉండే. దాన్ని అసలు ఆలోచన పడుకున్నా లేచినా అదే ఆలోచన ఉంటుండే. మొత్తం ఇంకా వేరే పని మీద ఏం లేకుంటుండే నాకు. మొత్తం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళతోటే అది చేస్తుంటుంది. మొత్తం వాళ్ళు లేకుంటే అది అవుతున్నది అన్నట్టు. అదే అమ్మా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరైనా రియల్ ఎస్టేట్ లా ఇట్లా మందు పెడతారంటే ఎవరైనా నమ్ముతారా అసలు? నేను నమ్మలే కానీ ఇప్పుడు నమ్మినే కదా స్వామి. నేను ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇంత మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అదే ఇప్పుడు కస్టమర్లని రియల్ ఎస్టేట్ లో అదేంది దానికి ఏమంటారు, వెంచర్ కి తీసుకుపోయి తినిపించి కడుపులో మందు పెట్టించి ఇట్లా పైసలు తీసుకొని మోసం చేసి ఇట్లా జనాలు ఎట్లున్నారు చూడు. మేము అసలు నమ్మలేదు. వీళ్ళు ఇట్లా చేసిరా అని చెప్పేసి అంటే కూడా నేను నమ్మలేదు. తర్వాత ఇప్పుడు అది చిట్టు తాగిన తర్వాత వాళ్ళ ఆలోచనే లేదు. వాళ్ళని చూసి అయితే ఎంత అసహించుకుంటున్నారో అయితే ఇప్పుడు. మరి వీళ్ళు ఇట్లా చేసిరా, నన్ను ఇంత మోసం చేశారా, అమ్మ ఒక అమ్మాయిని ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు ఇట్లా ఇచ్చినా కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అసలు ఏం ముఖం తెలియని వాళ్ళు నేను ఎట్లా ఇచ్చినా. ఇప్పుడు మనం మెడిసిన్ ఇయ్యే ముందుకు ఒక్కరు మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా నీకు నమ్మకం ఉండదు. మెడిసిన్ వేసుకున్నాకనే అది వామిటింగ్ అయినాక 20 ఒక నిద్ర తీసినాక నెక్స్ట్ డే తెల్లారి నుంచి మనం ఆలోచనలు మారుతా ఉంటాయి. అది ఓకే. బేసిక్గా మీరు చూసిన వాళ్ళందరికి మందు ఉందని చెప్తున్నారంట. కడుపులో మందు ఉంటేనే ఉందని చెప్తామమ్మా. లేని వాళ్ళకి మందు ఎక్కడి నుంచి ఇస్తాం? రోగం లేకపోతే దానికి మెడిసిన్ ఎందుకు? అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్లలో కూడా అందరు మందు ఉంది అనుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు మందు ఉంది నాకు లేదు ఏం చెప్తాడో స్వామి అనే టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. వాళ్ళకు ఉండేనా? ఉంటుందమ్మా. అంటే సగానికి సగం మంది ఉంటుంది, అందరికి ఉండదు. ఉన్న వాళ్ళు మాత్రము ఎక్కువ ఆలోచించకుండా మెడిసిన్ తీసుకుంటారు. ఓకే. డౌట్ ఉన్న వాళ్ళు కొంచెం టైం తీసుకొని తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, మెడిసిన్ తీసుకున్నాక పథ్యం ఉండాలి, ఇది తినొద్దు ఇంతవరకే ఉండాలి అని అంటారు. ఆ పథ్యం కరెక్ట్ గా పాటించకపోతే కూడా రివర్స్ జరుగుతుందా ఏమన్నా? పథ్యం అనేది మన గురించి అమ్మా. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మెడిసిన్ తీసుకుంటాము, మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇప్పుడు మనకు కడుపులో మందు ఉండడం వల్ల నరాలు మొత్తం ఇట్లా బిగించి పట్టుకుంటాయి. మెడిసిన్ ఇచ్చిన తర్వాత రిలాక్స్ అవుతాయి నరాలన్నీ. ఆ రిలాక్స్ అయిన నర్వస్ సిస్టమ్ మంచిగా నడవడానికి పథ్యం అనేది సిస్టమ్ పెట్టింది. మీ ఆరోగ్యం గురించే చెప్పింది అది. వెల్లుల్లి కారంతో 3 రోజులు పొద్దున మధ్యాహ్నం పొద్దున సాయంత్రం అట్లా తినడం వల్ల వెల్లుల్లి కారం చాలా ఆరోగ్యవంతమైనది. దాంతో మనం ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటే ఆరోగ్యం యథావిధంగా అవుతుంది. అందుకనే పథ్యం చెప్తున్నాము, కాళ్ళు చేతులు పడిపోకుండా. ఈ మరుగుమందు రిలాక్స్ అంటే విరుగుడు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫిష్ తింటే మాత్రం వాళ్ళ కాళ్ళు చేతులు నెల రోజులలో మ్యాక్సిమం పడిపోయే అవకాశాలు ఉంటాయి తల్లి. ఫిష్ చాలా డేంజర్. గోంగూర వంకాయ తింటేనేమో కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాయడం, నర్వస్ సిస్టమ్ దెబ్బతిండము, బుద్ధి ఖరాబ్ చేయడం అట్లా ఉంటుంది తప్ప ఫిష్ చాలా డేంజర్ తల్లి. అది అస్సలు తినకూడదు అమ్మా. ఇప్పుడు లైవ్ లో ఏమైనా చేయగలుగుతారా నాకు ప్రూఫ్? టెస్టింగ్ చేసాం. ఓకే. ఎలా? చేతిలో పసరు పోస్తాము, ఉందో లేదో చూపిస్తాం. ఓకే. దానివల్ల మనకు ఉందో లేదో తెలిసిపోతుంది. అంటే పసరు పోస్తే ఎలా తెలుస్తుంది? అది మరుగుమందు కడుపులో ఉంటే చేతిలో గడ్డ కడుతుందమ్మా. లేకపోతే వాటర్ లాగా లిక్విడ్ లాగా ఉంటుందమ్మా. దాన్ని బట్టి మీకు ఉందా లేదా తెలుసు. సరే చేయండి అయితే. సో ఇదే ఆకు అనమాట, అక్కడ దంచుతుంది. ఈ ఆకుని మన చేతిలో పోస్తారంట. టెస్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఎంతసేపు పెట్టుకోవాలి? 1 మినిట్ అమ్మా. 1 మినిట్. ఇలా చేతిలో ఉండి లూజ్ ఉంటే లేనట్టు అండి. చూస్తున్నారా ఈ మేడం? ఇలా చేతిలో ఉండి లూజ్ ఉంటే ఉండదు. ఇట్లా స్టిక్ ఫెవికాల్ లెక్క స్టిక్ లేదు, ఇది లిక్విడ్ ఉంది, కదులుతుంది. అవును, కదలకూడదు. ఫెవికాల్ లాగా స్టిక్ ఉంటే మీకు కడుపులో మందు ఉన్నట్టు. హోమాలు చేస్తూ ఉంటారు కదా, ఏ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు? ఎన్ని రకాల దేవుళ్ళు ఉంటారు? హోమం అసలు ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? ఎలా చేసినంత వరకు ఏం జరుగుతుంది? బ్లాక్ మ్యాజిక్ కి గురైన వ్యక్తులకు హోమం చేస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది తల్లి. అది ఫస్ట్ గణపతితో స్టార్ట్ అయ్యి, సిద్ధగురు మంత్రంతో స్టార్ట్ అయ్యి, ఇట్లా ప్రత్యంగర భద్రకాళి, బగులాముఖి, కాలభైరవ స్వామి, వారాహి ప్రత్యంగర ఇలాంటి మహామంత్రాలతోని హోమం చేస్తే కనుక ఆ శత్రు పీడ, ఈ చేతబడి పీడ ఉన్నవాడు తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది తల్లి. ఇందులో చాలా రకాలు ఉంటుంది. మనకు ఏ శక్తి ఏ దేవత ఇస్తుందో దాన్ని బట్టి మంత్రం యూజ్ చేసి ఆ యొక్క అవతల వారి యొక్క చేతబడిని క్లియర్ చేస్తే మనకు మంచి జరుగుతుంది తల్లి. ఇంకొకటి ఇందులో చేతబడిలలో పుత్తలి ప్రయోగం అనేది ఒకటి ఉంటుందమ్మా. మనిషి ఒక బొమ్మను చేస్తారు,
అందులో వారి యొక్క ఆత్మను ఆకర్షించి పిన్నిస్లతో గుచ్చడము, చిన్న చిన్న నేల్స్ ఉంటాయి అంటే కదా. మనకి సినిమాలలో చూపించిన విజువల్స్ అని నిజమే అయితే ఒక నిజమే బొమ్మని అమ్మా. తయారు చేసేసి మనం ఎక్కడైతే పిన్ గుచ్చుతామో వాళ్ళకి అక్కడ కుచ్చుకుంటున్నట్టుగా పెయిన్ గానీ ఒకటి ఏంటంటే పిండితోని బొమ్మని చేస్తారమ్మా. పలానా పేరుతోని ఆ యొక్క ఆత్మని ఆకర్షిస్తారు. ఆత్మాకర్షణ విద్య అని అంటారు. అందులో ఉన్న ఆత్మ ఇందులోకి వచ్చేస్తుంది. అది ఎప్పుడు నైట్ 10 తర్వాతనే 12 తర్వాతనే చేస్తారు. అప్పుడు ఆత్మ కదలదు కదా, నిద్ర అవస్థలో ఉంటుంది. ఆత్మను చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనం నిద్రపోతాం, మనం ఆత్మకు తెలియదు. మనకు చేసి వాడు ఎక్కడైతే పిన్నిస్ కానీ పిన్ గుచ్చుతాడో అంటే మూల గుచ్చుతాడో అక్కడ మనకు పుండులాగా అవుతుంది. చేతికి ఇక్కడ గుచ్చితే ఇక్కడ పుండు జరుగుతుంది, ఇక్కడ గుచ్చితే వాళ్ళకు ఇలా ఇక్కడ కూడా గుచ్చుతారు. అలా బొమ్మను చేసి పెడతారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం కూడా స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్లో అలా చేయడం వల్లనే పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. దానికి చెట్ల ఒక మంత్రశక్తి ఉన్న గురువులు దానికి ప్రాణం పోసి మళ్ళీ ఆ పీసీఓడి ప్రాబ్లం కానీ తొలగిస్తారు. అట్లా ఎక్కడ హార్ట్ దగ్గర పిన్ను గుచ్చితే వానికి హార్ట్ అటాక్ వస్తుంది, లివర్ దగ్గర వస్తే అది లివర్ అంతా చెడిపోతుంది. టైం పట్టవచ్చు, శక్తిని బట్టి. మా శక్తి ఉన్నవాడు కేవలం మన పేరుతోనే వాడిని సవరించగలుగుతాడు. కానీ స్టార్టింగ్ చేసేవాడు ఇలాంటి ప్రయోగాలు చేస్తాడు తల్లి. మనము దానికి శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రత్యంగరని, కాలభైరవ స్వామిని, వారాహి మాతని ఎక్కువ పూజిస్తే మనకు శారీరక ఇబ్బందులు పోతాయి. అందులో వజ్ర భైరవుడు అనే ఉంటుంది. వజ్ర భైరవుడు కాలభైరవ స్వామి యొక్క స్వరూపమే. వజ్ర శరీరం మనల్ని కాపాడుతుంది. వజ్రవారాహి ఇలాంటి దేవతలను ఆరాధించడం వల్ల మనకు శారీరక దృఢత్వం వస్తుంది. మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇట్లాంటి బజరంగ బలి అని అంటాం హనుమాన్ని. అది వజ్రంగ బలి కాదండి, వజ్రాంగ బలి. వజ్రం లాంటి శరీరము, వజ్రం లాంటి అంగం గలవాడు బలిశాలి. వజ్రాంగ బలి. హనుమంతునికి వజ్రాంగ బలి అని పేరు. వజ్రం లాంటి అంగం గలవాడు బలశాలి అని వజ్రాంగ బలి అని పేరు వచ్చిందమ్మా. ఇది మనం గమనించుకోవాలి. ఇలా హోమాల ద్వారా ఎలాంటి సమస్య కూడా, పిచ్చి ఉన్మత్తము పోగొట్టుకోవడానికి కూడా మనకు హోమాలు ఫలిస్తాయి. దానికి ఉన్మత్త భైరవుని ఆవహించి అని పిచ్చి తీసుకోవచ్చు. ఈ మెంటల్ హాస్పిటల్లో చాలామందికి పిచ్చి పోదు, ఎంతైనా కూడా టాబ్లెట్స్ వేసి వాళ్ళ అనారోగ్యం అవుతుంది. ఈ ఉన్మత్త భైరవ మంత్రం చేస్తే కనుక వాడికి తొందరగానే రిలీఫ్ వస్తుందమ్మా. ఇది జాగ్రత్తగా గమనించి స్వస్తి చేకూరుతుంది. బ్లాక్ మ్యాజిక్ ఎలా చేస్తారు స్వామి? మనిషి యొక్క వస్తువులు బట్టి కానీ నామగోత్రాలు బట్టి కూడా, పుట్టిన తేదీ బట్టి కూడా, అది ముఖము ఒక ఫోటో తీసి కూడా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు అమ్మ. శక్తి ఉన్న వాళ్ళు శత్రు పేరు లేకుండా కూడా మనం వారు ఫేస్ ఎలా ఉందో గమనించుకొని కూడా చేస్తారు ధ్యానంలో. ఎలాగైనా చేయొచ్చు. అంటే ఎవరికి చేయొచ్చు? అసలు చేయకూడదే తప్పు. వాళ్ళు ఎలా చేయాలనేదే ఎవరికి చేయకూడదు. అసలు చేసేది శత్రునాశనం గురించి చేస్తారు, అది చేయకూడదని చెప్తాము. అయితే ఇప్పుడు ఇంకొకటి, లేడీస్ పుష్పవతి అవుతుంటారు కదా, ఆ టైంలలో కొందరు అక్షంతలు వేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అని అంటారు. అది నిజమేనా? మొదటి స్త్రీ రజస్వల అయినప్పుడు తనకు ఒక అశౌచం అనేది ఏర్పడుతుంది. అలాంటి టైంలో తన శారీ ఫంక్షన్ అప్పుడు ఎప్పుడైనా కూడా అక్షంతలు తన నెత్తి మీద జల్లడం వల్ల ఈ వంద దోషాలు, పీసీఓడి ప్రాబ్లం వస్తాయి. ఇవన్నీ కూడా మంత్రాక్షంతలు ఉంటాయి. మంచి దేవతను ఆరాధించిన వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు. చేతబడి ప్రయోగం చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అతను రజస్వలైన స్త్రీ తల మీద వేస్తారు ఆ అమ్మాయిని నాశనం చేయడానికి. ఇలా జాగ్రత్త పడి ఎవరిని అయినా కూడా అశౌచం ఉన్న వాళ్ళని, క్షుద్ర పూజలు ఉన్న వాళ్ళని తెలుసుకొని జాగ్రత్త పడాలి. వాళ్ళని బహిరంగంగా ఎవరిని కించపరచొద్దు, అవమానించొద్దు. కానీ జాగ్రత్త పడడం మనకు మేలని చెప్తానమ్మా. ఈ మెచ్యూరీ ఫంక్షన్స్, పుష్పవతి ఫంక్షన్స్లలో చాలా అంటే బయటికి వెళ్ళొద్దు, వాళ్ళది బాతింగ్ చేయడానికి వెళ్తే కూడా ఎవరికి కనిపించొద్దు అని ఫేస్ ని దాచేసి ఒక మూలకే కూర్చోబెడతారు లేడీని. ఎందుకని? నా చెల్లెలు చైతన్య అని నా చెల్లెలు ఉందమ్మా, సొంతం మా చిన్నమ్మ వాళ్ళ కూతురు. 7th క్లాస్లో చిన్నప్పుడు రజస్వల అయినప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేని స్త్రీ తను ఏం చేసింది, తనకు ఆల్రెడీ వంద దోషం ఉంది. ఒక ఆంటీ తను ఏం చేసింది, రజస్వల అయినప్పుడు 3వ రోజుకి తల స్నానాలు పోస్తారు, 5వ రోజుకి తల స్నానం, మంగళ స్నానాలు అంటాం కదా, అట్లా మా చెల్లెలకు చేయడం జరిగింది. ఒక ఆంటీ తనకు పిల్లలు పుట్టరు, తనకు గొడ్రాలని తెలిసి కూడా తన అక్షంతలు తీసుకొచ్చి వాటర్ స్నానం చెప్పడం జరిగింది. తన దోషము తనకు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. అప్పుడు మా చెల్లెలు గారైనకి
తనకు మ్యారేజ్ లేట్ అవ్వడము, జాబ్ రాకపోవడము, బుద్ధి పనిచేయకపోవడము, ఎంత వయసు వచ్చినా కూడా ఎవరు చూసి కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉండడము, ఇలాంటి చాలా ఇబ్బందులు మా చెల్లెల్లో జరిగింది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని భావిస్తున్నానమ్మా. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.